ఈ మధ్యలో ఓపీకి ఒక సాఫ్ట్వేర్ కపుల్ వచ్చారు. వాళ్ళు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. అయితే వాళ్ళ అబ్బాయి పీనిస్ మీద స్కిన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది అని చెప్పి ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారికి చూపించారు. డాక్టర్ గారు చూసి ఒకసారి పీడియాట్రిక్ సర్జన్ కి చూపించండి అని చెప్పి నా దగ్గర పంపించారు. ఎగ్జామిన్ చేస్తే ఆ స్కిన్ కింద హైపోస్పేడియాస్ అనే ఇబ్బంది ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు హైపోస్పేడియాస్ అంటే యూరిన్ వెళ్ళే ఓపెనింగ్ టిప్ లో లేకుండా పీనిస్ కి కింది భాగంలో ఉంటుంది, పైనేమో స్కిన్ కవర్ అయి ఉంటుంది. సో ఆ స్కిన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదో అనుమానం వచ్చి మన దగ్గరకు వచ్చారు. తీరా చూస్తే అది హైపోస్పేడియాస్ అని తెలిసింది. పేరెంట్స్ కి ఆ మాట చెప్పినప్పుడు చాలా టెన్షన్ పడ్డారు. అదేంటండి, మేము యూరిన్ టిప్ నుంచే వస్తుందని అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ మీరేమో కింద నుంచి వస్తుందని చెప్తున్నారు, మేము ఇన్ని రోజులు మేము గమనించలేదు అని. ఈ అబ్బాయికి 5 years. మరి ఈ 5 years లో ఈ అబ్బాయి డాక్టర్స్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు? ఈ అబ్బాయికి పేరెంట్స్ ఎన్నిసార్లు స్నానం చేయించుంటారు? సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్, ఇవన్నీ చేస్తున్నా కూడా ఒక ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ మిస్ అయిపోయింది. సో అందుకే నేను ఈ చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ ద్వారా అవేర్నెస్ అనేది పెంచి ఇటువంటివి ఏమన్నా ఉంటే మనం చాలా అర్లీగా గుర్తించేటట్టు చేయాలనేదే నా ధ్యేయం. అర్లీగా గుర్తించినట్టయితే హైపోస్పేడియాస్ అనే ఇబ్బందికి మనం యూజువల్ గా 1 to 1.5 year మధ్యలో సర్జరీ చేసి సరి చేసుకుంటాం.